క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మారనాథ. మరి యొక్క శిలువ ధ్యాన కాలమందు ప్రభువును స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన శిలువను ధ్యానించుటకు దేవుడిచ్చిన ఈ అవకాశమును బట్టి ప్రభువును స్తుతించుచు ఉన్నాను. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈరోజు సిలువ కర్ర చిగురించింది, లేక సిలువ చిగురు అను మాటను గూర్చి వాక్య ధ్యానము చేయుటకు నేను ఆశించుచూ ఉన్నాను. అందుకొరకు యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయిని గూర్చి యెషయా అనే ప్రవక్త ప్రవచించుచు ఉన్నారు. యెషయి వేరు, యెషయా వేరు. యెషయి బెత్లెహేమీయుడు, బెత్లెహేము గ్రామ కాపురస్తుడు, దావీదు గారికి పితరుడు. క్రీస్తుపూర్వం 1063వ సంవత్సరంలో ఆయన నివాసము చేసినట్టుగా చరిత్ర మనకు తెలియచేయచ్చు ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథములో 16వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడ మనం చూచినప్పుడు, అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. బెత్లెహేమీయుడైన యెషయి నొద్దకు నిన్ను పంపుచున్నాను. యెషయి ఈయన దావీదు పితరుడు, బెత్లెహేమీయుడు. అలాగే 1063 క్రీస్తుపూర్వంలో జీవించిన వాడు. ఇక యెషయా ఈయన ఆమోజు కుమారుడు, ఇశ్రాయేలీలకు పెద్ద ప్రవక్తగా ఉన్నాడు. క్రీస్తుపూర్వం 740 సంవత్సరంలో ఆయన ఉండినవాడు అని మనం చూస్తున్నాం. ఇది యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. ఈ యెషయా అనే ప్రవక్త యెషయి అనేటటువంటి దావీదు పితరును గూర్చి ప్రవచించుచున్నాడు. ఏమనంటే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. గమనించండి, యెషయి మొద్దు అనగా దావీదు మొద్దు అని అర్థం. యెషయి దావీదు పితరుడు గనుక యెషయి మొద్దు అన్న దావీదు మొద్దు అన్న ఒకటిగానే మనం భావించవలసి ఉన్నాం. ఈ దావీదు మొద్దు వలె చేయబడ్డాడు. ఒకప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. ఆ తరువాత దావీదును దేవుడు కోరుకొని అతనిని రాజుగా ఏర్పాటు చేసినాడు. ప్రియమైన వాళ్ళ ఆ పిదప అతని యొక్క రాజరికము 40 ఏండ్లు గడిచింది. తరువాత అతని కుమారుడైనటువంటి సొలొమోను రాజుగా చేయబడి ఆయన ఒక 40 ఏండ్లు పరిపాలన చేసిన వాడై ఉన్నాడు. అతని తరువాత అతని కుమారుని కాలము సొలొమోను కాలం వచ్చింది. ఈ సొలొమోను కాలంలో రాజ్యము 2గా విభాగింపబడింది. రెహబాము యూదా రాజ్యమునకు లేక దక్షిణ రాజ్యమునకు యెరూషలేము కేంద్రముగా చేసుకొని పరిపాలన చేస్తూ ఉండగా, యెరోబోము ద్వారా ఇశ్రాయేలీయులు ఉత్తర రాజ్యంగా వారు పరిపాలన చేస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఇశ్రాయేలీయుల రాజ్యం 10 గోత్రముల రాజ్యంగాను, యూదా రాజ్యము 2 గోత్రముల రాజ్యంగాను ఉన్నట్టుగా మనం ఎరుగుదాము. క్రీస్తుపూర్వం 930 సంవత్సరం నుంచి 722వ సంవత్సరం వరకు ఇశ్రాయేలీయుల రాజుల పరిపాలన చేస్తే,
యోధా రాజ్యము 930 నుండి 597 సంవత్సరం వరకు వారు దక్షిణ రాజ్యమును పరిపాలన చేసినట్లు చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. పిదప దావీదు రాజ్యము ఏమైంది అంటే మోడు బారిపోయింది, మొద్దు బారిపోయింది. అంతవరకు సాగినటువంటి ఆ యొక్క దావీదు రాజ్యము, తన వంశవృక్షము అంతటితో ఆగిపోయింది, అంతటితో ఆగిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ మోడైపోయినటువంటి ఆ మోడైపోయినటువంటి మొద్దు నుండి చిగురు పుడుతుంది. ఇది యెషయా గారి ప్రవచనం. యెషయి అనబడేటటువంటి దావీదు పితరుడు మొద్దుగా చేయబడితే ఆ మొద్దులో నుండి చిగురు అనేటటువంటి ఆయన రాబోతున్నాడు. ఆయన యుగాంతముల వరకు రాజ్యము చేస్తాడు అనేటటువంటి ప్రవచన భాగమును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యంలో మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. 16వ వచనం చూడండి. అక్కడ నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. మన ప్రియమైన ప్రభు ఎలాంటి వారై ఉన్నారు అంటే ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్క వలె ఆయన ఉన్నారు. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఆయన దావీదు యొక్క వేరు, దావీదు యొక్క చిగురు, దావీదు యొక్క సంతానం. మన ప్రియమైన దేవునికి, మనం సేవించే దేవునికి అనేకమైన పేర్లు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. 272 పేర్లు ఉన్నాయని, 500 వరకు పేర్లైతేనేమి, బిరుదులైతేనేమి సుమారుగా 500 వరకు ఉన్నాయని మనము చూడగలుగుతున్నాం. అందులో ఒక పేరు, అందులో ఒక బిరుదము ఏమిటి అంటే, దావీదు గారికి ఈయన మన యేసు ప్రభు ఏమై ఉన్నారంటే వేరై ఉన్నారు, దావీదు గారికి చిగురై ఉన్నారు, దావీదు గారికి సంతానమై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. మొలకలెత్తవలే యెషయి మొద్దునందున ఫలము లేని 3 నరుల వంశవృక్షము విలువగలుగు నిత్య జీవ ఫలములిరుటకై కలగల జన్మార్ధకరుడు వచ్చెను, కలగల జన్మార్ధకరుడు వచ్చెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. ఈ యేసుక్రీస్తు ప్రభువారు దావీదు గారికి ఏమై ఉన్నారంటే చిగురై ఉన్నారు, యెషయా గారికి చిగురై ఉన్నారు. కాబట్టి యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అను మాట యేసుక్రీస్తు అనేటటువంటి ఈ చిగురు ద్వారా నెరవేర్చబడినట్టుగా మనము చూడగలుగుచు ఉన్నాం. అందుకే లూకా సువార్తలో మనం చూసినప్పుడు మరియమ్మ గారికి వర్తమానం చెప్పడానికై గబ్రియేలు అనే దేవదూత పంపబడ్డారు. ఈ గబ్రియేలు దేవదూత మరియమ్మ గారితో ఈ వర్తమానం తెలియచేస్తూ వారు చెబుతూ ఉండినటువంటి మాట 31 మొదటి అధ్యాయం 31 వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తుతి కలుగును గాక. అంతము లేని రాజ్యముగా
దావీదు రాజ్యము యేసు ప్రభువు ద్వారా, అంటే దావీదు మొద్దులో నుండి, యెషయా మొద్దులో నుండి చిగురుగా వచ్చినటువంటి ఈయన ద్వారా నెరవేర్చబడుతూ ఉంది అనేటటువంటి మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభు రక్షకుడుగా ఈ లోకములో జన్మించి ఆయన సిలువలో చనిపోయినాడు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఇప్పుడు ఈ సిలువ చిగురించింది. సిలువ ఎలా చిగురిస్తుంది? ఇది ఒక ప్రశ్న. యేసు ప్రభును సిలువ వేసి చంపినారు కదా, సిలువ ఒక ఎండిన చెక్క కదా, కాబట్టి ఆ ఎండిన చెక్క ఎలాగూ చిగురుస్తుంది? ఆత్మీయంగా ఆలోచిస్తే ఈ సిలువ చిగురించినట్టుగా, పుష్పించినట్టుగా, ఫలించినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. సిలువ అనే ఎండుకొయ్య మీద యేసు ప్రభువు చనిపోయి చెదలు పట్టి కుళ్ళిపోతాడని సాతాను భావించాడు. వారు సమాధి చేసి ఇంతటితో ఈయన పని ముగిసిపోయిందని వారు భావించి సంతోషిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక విత్తనం వలె ఆ భూమిలో పాతి పెట్టబడిన తరువాత ఆ విత్తనములో నుండి చిగురు ఎలాగూ బయటికి ఉద్భవిస్తుందో యేసు ప్రభువు కూడా చనిపోయి 3వ దినమున తిరిగి లేచినారు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఈ మాటలు 23, 24 వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. 23, 24 వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దుష్టులు ఆయనను సిలువ వేసి చంపి, మేము సిలువ వేసి చంపేశాము, ఇక ఆయన లేవలేడు అనుకున్నారు. కానీ మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక మోడైపోయినటువంటి, చనిపోయినటువంటి, సమాధి చేయబడినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు 3వ దినమున తిరిగి లేచిన వారై ఉంటూ ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. బలమగు మరణ ద్వార బంధ ములు నిన్బట్టకపోయెను, వెలుతురు లేని సమాధి గుమ్మ ములు నిన్నాపకపోయెను, గెలువవాయెను కవలియు ముద్రయు విజయం 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 విజయం. నేటి దివసమన్ని ఆత్మలకు నీటగు వసంత ఋతువగును, వాటముగా చెరసాలన్ గెలిచి వరుసగా మున్నాల్ నిద్రించి సుటిగా లేచెను యేసు సూర్యుని వలెన్. విజయం 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 విజయం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయనను సిలువ వేసి చంపి మేము సమాధి చేసేసాం, మీకు అయిపోయింది అనుకున్నారు. కానీ సూటిగా లేచెను యేసు సూర్యుని వలెన్. మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాను. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు ఎంచుకొనబడిన అనాదిలోనే పునాది వేసినటువంటి ఈ ప్రణాళిక వేసినటువంటి ఏర్పాటును బట్టి అక్కడ అందుకనే వ్రాయబడిన మాట, దేవుడు నిశ్చయించిన సంకల్పమును
ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి, మరణం ఆయనను బంధించి ఉంచుట సాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను అను మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో కూడా సంఖ్యాకాండంలో 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ అధికారమును గూర్చినటువంటి సమస్య వచ్చింది. నాయకులుగా ఈ మోషే, అహరోను వీరు మాత్రమే ఉండాల్సి ఉందా? ఈ లేవి గోత్రికులు మాత్రమే ఉండాల్సి ఉన్నదా? మేము ఉండడానికి వీలు కాదా అని ఈ అధికారమును గూర్చినటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు దేవుడు వారికి చూపించిన మార్గం ఏమిటంటే ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోనికి ఈ గోత్రకర్తల కర్రలను పేర్లు వ్రాసి తీసుకుని రమ్మన్నారు. ఆ యొక్క సన్నిధి గుడారంలో మనకి 17వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తే సాక్ష్యపు గుడారంలో వారి కర్రలను ఉంచారు. ఆ ఉదయానికి వెళ్ళి చూడగా 8వ వచనం, మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయన. ఒక ఎండిన కర్ర, ఒక పితరుని కర్ర, అది చిగుర్చి పువ్వులు పూసి ఫలాలు కాసిన, చిగురు, పుష్పములు, ఫలములు. ఆ యొక్క నాయకత్వానికి సూచనగా ఎలాగూ అక్కడ ఫలించిందో అలాగే సిలువ కర్ర కూడా చిగురించింది. వాస్తవానికి అది ఒక చెక్క కర్రగా, ఒక మొద్దుగా మనకు కనబడుతూ ఉందేమో, కానీ అది చిగురించి ప్రియమైన వాళ్ళరా అది అనేక ఫలాలను నేటి దినముల యందు మనకు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. గ్రహించండి. ఈ చిగురును గూర్చి ప్రవక్తలైన వారు ముందుగానే ప్రవచించారు. ప్రియమైన వాళ్ళరా మనం చూస్తే పాత నిబంధన పాఠంలో ప్రవక్తల యొక్క ప్రవచనములు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 23 అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 23 అధ్యాయము 5వ వచనమును మనం చూస్తే యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములను చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములను జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. దేవునికి స్తుతి కలుగును గాక. దావీదు చిగురు అంటే మోడైపోయినటువంటి ఈ దావీదును గూర్చి దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచింపచేయుచున్నాడు. రానున్న కాలంలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను అని, యెషయి మొద్దులో నుండి చిగురు పుట్టును అనేటటువంటి మాట ప్రవక్త యెషయా గారు ప్రవచించిన ఆ ప్రవచనాన్నే ఇక్కడ ఇర్మియా గారు కూడా ప్రవచిస్తున్నాడు. దావీదునకు నేను నీతి చిగురును పుట్టిస్తాను, ఆయన వచ్చి ఏం చేస్తాడంటే రాజై పరిపాలన చేస్తాడు, అతడు వివేకంగా నడుచుకుంటాడు, భూమి మీద నీతి న్యాయములను జరిగిస్తాడు అని రాబోయే ఈ మనుష్య రాజైనటువంటి రాజకుమారుని గూర్చి, యేసుక్రీస్తును గూర్చి, మెస్సయ్యను గూర్చి సాక్ష్యమిస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. కాబట్టి ఇర్మియా ప్రవచించిన ఆ దావీదు చిగురు ఈయనే, ఆ రాజైన చిగురు ఈయనే అంటూ మత్తయి సువార్తలో మనం చూస్తే ఈయన రాజు 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 అనే సువార్త పాఠమంతా కూడా మత్తయి గారు బోధిస్తున్నట్టు మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి దావీదు చిగురుగా, నీతి చిగురుగా, యెషయి మొద్దు నుండి వచ్చే చిగురుగా యేసుక్రీస్తు అనేటటువంటి మెస్సయ్య భూమి మీదకు వచ్చారు. దేవుని సంకల్పం కూడా ఆయన ద్వారా ఈ దావీదు సింహాసనం మరలా మరి పునఃప్రారంభించబడాలి. యుగ యుగములు రాజ్యము చేసే రాజుగా ఈ మెస్సయ్య, ఈ రాజైనటువంటి దావీదు చిగురు ఉండాలనేది దేవుని చిత్తము. ఆ ఉద్దేశమనే మత్తయి గారు తన సువార్త అంతటిలో తెలియపరిచినట్టుగా మనము చూచుచూ ఉన్నాము. ఇక జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో చూస్తే ఇంకొక చిగురు మనకు కనబడుచు ఉన్నది. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము
8 వచనాన్ని మనం చూస్తే 3వ అధ్యాయం 8 వచనము జకర్యా గ్రంథము చూడండి. 3:8లో ఆ ప్రధాన యాజకుడు యెహోషువ నీ ఎదుట కూర్చుని నీ సాకాలు సూచనలుగా ఉన్నారు. నీవును వారు నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని రప్పింపబోవచ్చున్నాను. చిగురు అను నా సేవకుని రప్పింపబోవచ్చు ఉన్నాను. ప్రియులారా, సేవకుడు అనగా మరి మనం ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఆయన గురించి చెప్పారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు అనేటటువంటి వినయము, తగ్గింపు, విధేయత. ఇదే మార్కు గారు తెలియచేసిన సందేశం. తన సువార్త అంతట్లో ఆయన సేవకుని వలె ఎలాగు పని చేశారు, ఎలాగు సువార్త చేశారు, ఎలాగు రక్షించారు, ఎలాగు సిలువలో వేలాడారు, ఈ సేవకుని వృత్తాంతం అంతటిని మార్కు గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. సేవకుడైన చిగురు, ఒకటి రాజైన చిగురు, లేక దావీదు చిగురు, లేక నీతి చిగురు, యెషయా మొద్దు నుండి వచ్చినటువంటి చిగురు. 2 సేవకుడైన చిగురు, దాసుడైన చిగురు, తను తాను తగ్గించుకున్న చిగురు, వినయముతో విధేయతతో పనిచేసినటువంటి చిగురు. ఇదే మార్కు సువార్తలో ఉన్న సందేశం. ఇక 3వ మాట మనం చూస్తే జకర్యా గ్రంథము 6వ అధ్యాయంలో 12-13 వచనములు చూడండి. అక్కడ చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. చిగురు అను ఒకడు కలడు, చిగురు అను ఒకడు కలడు, మానవ చిగురు లేదా మనుష్య కుమారుడు. ఈయన మనుష్య కుమారుడు, మానవునిగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని మానవ చిగురు, మనుష్య కుమారుడు. అందుకే పిలాతు గారి మాటల్లో ఇదిగో ఈ మనుష్యుడు. లూకా సువార్త అంతా కూడా మనకు తెలియచేస్తున్న సందేశం ఇదే, ఆయన మనుష్య కుమారుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక 4వదిగా మనం చూస్తే ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నారు. ఈ చిగురు ఏమై ఉంటారు? 1 దావీదు చిగురై, నీతి చిగురై, యెషయా మొద్దు చిగురై ఉంటారని. 2 ఆయన సేవకుడై తగ్గింపుతో, వినయముతో, విధేయతతో పనిచేస్తారని. 3 మానవ చిగురుగా, మనుష్య కుమారుడుగా ఆయన ఉంటాడు అని. 4వదిగా మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలో 4వ అధ్యాయం, యెషయా ప్రవచనంలో నుండి 4వ అధ్యాయాన్ని మనం చూస్తే 2వ వచనంలో, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణము నగును. యెహోవా చిగురు అనగా దేవకుమారుడు. యెహోవా యొక్క చిగురు, యెహోవా దేవుడు కనుక ఆయన తండ్రి, ఈ చిగురు కుమారుడు కనుక ప్రియమైన వాళ్ళరా, యెహోవా చిగురు అనగా దేవకుమారుడు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, దావీదు చిగురు రాజకుమారుడు, సేవకుడైన చిగురు అంటే దాసుని స్వరూపాన్ని ధరించిన వాడు, మానవ చిగురు మనుష్య కుమారుడు, యెహోవా చిగురు దేవకుమారుడు. ఈయన దేవకుమారుడు, యెహోవా చిగురు అనే మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యోహాను సువార్తలో ఉన్న పాఠమంతా ఇదే, ఆయన దేవుడు. అందుకే యోహాను సువార్తలో జన్మ వృత్తాంతం కనపడదు. మార్కు సువార్తలోను, యోహాను సువార్తలోను జన్మ వృత్తాంతం కనపడదు. మార్కు సువార్తలు ఎందుకు కనపడదు? ఆయన సేవకుడు కాబట్టి. సేవకుని వృత్తాంతం ఎవరికి కావాలి? రాజుగారి వృత్తాంతం కావాలి కాబట్టి మత్తయి సువార్తలో వృత్తాంతం చెప్పబడింది, జన్మ వృత్తాంతం, వంశావళి, వంశవృక్షం. మనుష్య కుమారుని వృత్తాంతం కూడా కావాలి కాబట్టి లూకా సువార్తలో ఆ వంశావళి, వంశవృక్షం చెప్పబడింది. కానీ సేవకుని వివరాలు అక్కర్లేదు కనుక మార్కు సువార్తలో వివరం లేదు. అలాగే దేవుడు కాబట్టి మరి మన యోహాను గారు ఎక్కడి నుంచి ఆరంభించారంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా చిగురు ఎలాగైతే యేసుప్రభు నాకు ఒక పేరో, వాక్యము అనేది కూడా యేసుప్రభు వారికి ఒక పేరై ఉన్నది. అందుకే ప్రకటన గ్రంథంలో
19 అధ్యాయాన్ని మనం చూస్తే 13వ వచనంలో ఈ మాట, 19 అధ్యాయం 13వ వచనంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యం అనే పేరు ఆయనకి పెట్టబడి ఉన్నది. ఆయన పేరులో ఒక పేరు ఏమిటంటే వాక్యం. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను అనగా ఆది యందు యేసుక్రీస్తు ఉండెను అనేటటువంటి మాట మనకు మొదటి వచనంలో, ఆ యేసుక్రీస్తే 14వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ యేసుక్రీస్తు అంటే అనాదిలో వాక్య నామధారిగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ వాక్య నామధారి అయినటువంటి యేసుక్రీస్తు కృపా సత్య సంపన్నుడుగా, అదే 14వ వచనంలో మనకు రాయబడిన మాట, ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని వచ్చింది. ఆ దేవకుమారుడే ఆదిలో ఉండినటువంటి ఆ దేవకుమారుడే శరీరమును ధరించుకొని ఈ భూలోకమునకు వచ్చినాడు. కాబట్టి ఈ చిగురును గూర్చి మన ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు చక్కగా, చిన్న ప్రవక్తలు చక్కగా వారిని గురించి తెలియపరిచారు. కాబట్టి దావీదు చిగురు, సేవకుడైన చిగురు, మానవ చిగురు, యెహోవా చిగురు. ఈ చిగురు ఎలాంటి చిగురు? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఫలించే చిగురు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ చిగురు ఎలాంటి చిగురు అంటే 6వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడిన మాటలు మనం చూస్తే, 6వ అధ్యాయం 13వ వచనంలో అట్టి మొద్దు నుండి, చివరి మాటలు, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవునికి స్తుతి కలుగునుగాక. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ముందు 4 చిగురుల గురించి మనం ధ్యానం చేసాం. 1 దావీదు చిగురు అంటే రాజైన చిగురు, 2 సేవకుడైన చిగురు, 3 మానవ చిగురు, 4 యెహోవా చిగురు. ఈ చిగురు ఎలాంటి చిగురు అంటే ఫలింప చేస్తుంది. 11వ అధ్యాయం యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఇది మనలను చిగురింప చేసేటటువంటి చిగురు, మనలను పరిశుద్ధవంతులుగా మార్చేటటువంటి చిగురు, మన పాపములను, మన ప్రతి విధమైన అతిక్రమములను తొలగించి పరిశుద్ధపరిచే చిగురు. ఈ సిలువ వద్దకు మనం వచ్చినట్లయితే ఈ సిలువ మనలను చిగురింప చేస్తూ ఉంది. అందుకే భక్తులు ఇలా పాడారు, పలువిధ పదముల రసి ఫలితమేమి కానాలేక సిలువ ఎదుట నిలచినాడను రాని సిలువే నాశరా నాయనురా. దేవునికి స్తుతి కలుగునుగాక. పలువిధ పదములరసి ఫలితమేమీ కనబడక నీ సిలువ ఎదుట నేను నిలిచాను, నీ సిలువే నా శరణు. కాబట్టి ఈ సిలువ మనలను ఫలింపు చేసే సిలువ. ఈ సిలువ మనకు పరిశుద్ధతను, పాపమును పోగొట్టి అతిక్రమములను పోగొట్టి పరిశుద్ధపరిచేటటువంటి చిగురై ఉంటూ ఉన్నది. కాబట్టి ఈనాడు మనందరం కూడా ఈ చిగురు యొద్దకు రావలసిన వారమై ఉన్నాం, ఈ సిలువ యొద్దకు రావలసిన వారమై ఉన్నాం. మోడు బారిన మన జీవితాలను చిగురింప చేయగలిగిన సామర్థ్యము కలిగినటువంటి ఈ సిలువ యొద్దకు వచ్చినట్లయితే ఆయన మన అతిక్రమలను పరిహారము చేస్తారు. భక్తులు ఎలా పాడుతున్నారు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయున్. సిలువ చెంత చేరితే కలుషములన్నిటిని కూడా కడిగివేస్తాడు. కాబట్టి సిలువ యొద్దకు వచ్చి, దేవా నేను పాపిని, దేవా నేను అపరాధిని, దేవా నేను అయోగ్యుడను, నన్ను కడుగుము, శుద్ధి చేయము అని వేడుకుంటే మన యొక్క పాప జీవితం అంతటిని కూడా కడిగి శుద్ధి చేసి చిగురింప చేయగలిగిన మహనీయ దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు,
మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. దేవునికి స్తుతి కలుగునుగాక. మారా వంటి చేదు అనుభవాలన్నిటిని కూడా చిగురింపచేసి ఆ చేదును పోగొట్టి మనకు పరిశుద్ధతను, పవిత్రతను, నీతిని, సంతోషమును, ఆనందమును కలగచేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడే ప్రభు దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, నన్ను క్షమించమని వేడుకొనవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మనము దేవునిని అలాగు వేడుకొనకపోతే 11వ అధ్యాయం 10వ వచనం యెషయా ప్రవచనంలోనే ఓ మాట మనకు కనబడుతూ ఉన్నది. యెషయా ప్రవచనం 11వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయును. జనములు విచారణ చేయును. యెషయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయును. అనగా ఈ చిగురు ఎలాంటి చిగురు అంటే తీర్పు తీర్చు చిగురు. ఈరోజు నీకు దేవుడు సమయం ఇచ్చారు. ఈ సిలువ యొద్దకు వచ్చి, దేవా నేను పాపినని వేడుకుంటే నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీవు దేవుని యొద్దకు రాకుండా, సిలువ యొద్దకు రాకుండా, సిలువ రక్తములో నీ పాపములను కడుక్కొనకుండా, పరిశుద్ధపరచబడకుండా నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉంటే, వ్యర్థంగా నీ జీవితాన్ని నువ్వు సాగిస్తూ ఉంటే, రేపటి దినమందు నీవు తీర్పులో నిలవబడవలసి ఉంటావు. ఓ మానవుండా, నీ గతి ఏమవునో తెలియునా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా? దేవుని జీవా గ్రంథము దేవుండు తెరచును. యవ్వాని పేరందుండదు, వాడాగ్నిలో పడును. ఈనాడు నీవు కూడను యేసును ఎరుగనిచు, ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు. ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు. ఓ మానవుండా, నీ గతి ఏమవునో తెలియునా? ప్రియమైన వాళ్ళరా, మన గతి ఏమవుతుందో తెలుసునా? తీర్పు తీర్చడానికి ఆ చిగురు సిద్ధముగా ఉన్నారు. కాబట్టి రండి, 3 బారిన మీ జీవితాలను ఈ సిలువతో, ఈ సిలువ చిగురుతో అంతా కట్టుకొనండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరన్నారు. నేను ద్రాక్షవల్లిని, తీగల మీరు అని యేసు ప్రభు వారు చెప్పారు. కనుక ఈ సిలువ చిగురుతో మనం అంట కట్టబడితే మనం చిగురించబడతాం, ఫలించుతాం, పరిమళించుతాం, రాకడలో ఆయత్తం అవుతాం. అట్టి భాగ్యం పరిశుద్ధాత్మ తండ్రి మీకు దయచేయాలని నిన్ను మనసుతో కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ప్రభు మీకు శుభములు దయచేయను గాక. తండ్రి, ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయం. క్రీస్తు యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మానుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించము. మమ్మల్ని శోధనను తీకుముక్కి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు కలుగునుగాక. ఆమెన్. మరణాత్.